స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం మీద నేను తీస్తున్న 27వ చిత్రం రాజ్యాధికారం. ఈ సినిమా ఇప్పుడు ఫైల్ మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయండి. డిఏ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అన్ని పనులు ముగించుకొని త్వరలో నేను సెన్సార్కి వెళ్తానండి. ఈ విషయం మీకు చెప్పాలనే ఇవాళ మీతో ఇలా నేను సమావేశం అయ్యాను. ఈ చిత్రం ద్వారా నేను తీస్తున్న మెయిన్ తీయడం కానీ చెప్పడం కానీ ఏదైనా సరే ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అనాది నుంచి దళితులపై జరిగిన ఓచుకోత ఏమైతే ఉందో అది ఎంత దారుణంగా పరిణామాలను సృష్టిస్తుందో, అది ఎంతటి దుర్మార్గమైనటువంటి హేయమైన చర్యో మనందరికీ తెలుసు. అది ఒక కారంచేడు కానీ, ఓ చుండూరు కానీ, ఓ వేంపేట కానీ, ఓ లక్ష్మీపేట కానీ, ఓ బెల్చి కానీ, ఎక్కడ చూసినా సరే ఇది ఇప్పుడే కాదు, అనాది నుంచి మనం చెప్పుకునే ఓ కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, ఇప్పుడు కలియుగమా, ఏ యుగాలైనా సరే జరుగుతూనే ఉంటుంది. రామాయణ కాలంలో శంభుకుడి సరస్సు అలా తెగ నరిగితే రాముడు, ఇక భారత కాలానికి వస్తే మనకి ఒక ఆదివాసి, ఒక ఏకలవ్యుడు తనకున్న జ్ఞాన సంపార్జన, విద్య, అమోఘమైనటువంటి ప్రావీణ్యం, ఆ విలువిద్యలో ఏమైతే ఉందో దాన్ని చూసి భరించలేక మళ్ళా అక్కడున్న క్షత్రియ పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగైన్ మళ్ళా ద్రోణాచార్యులు వారు చూసి మళ్ళా గురుదక్షిణుగా అర్జునుడిని ఏకలవుడి బొటంలో తెగనకి రమ్మన్నాడు. అది ఇచ్చాడినా. మళ్ళీ ఇప్పుడు ఏ దళితులైతే వాళ్ళు ఒక ఆత్మాభిమానంగా, ఆత్మగౌరవంగా సమాజంలో అందరితో పాటు మేము అందరం ఒకటని ఎక్కడైతే మనగలుగుతున్నారో అక్కడ ఒక కూలీగా ఉండవలసిన అతను ఒక రైతు అవుతున్నాడో అది చూసి వారు లేని కొద్దిమంది ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు ఊచకొత్తకి. అదే నా మెయిన్ సినిమా ఇది, ఈ రాజ్యాధికారం. దీనికి పొలిటికల్ నేపథ్యం ఉందండి. ఎందుకు పొలిటికల్ నేపథ్యం? ఎక్కడైనా సరే అధికారం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు మంచోళ్ళైతే, ద గ్రేట్ డిక్టేటర్స్, వాళ్ళు మంచి నియంత్రులైతే నిజంగా అది గొప్ప రాజ్యం, మంచి రాజ్యం. అది ఆ అధికారం ఉన్నవాడు నిజంగా మంచివాడు కాకపోతే మొత్తం యాంటీ యాటిట్యూడ్ సమాజపరంగా. అలాగే యాంటీ యాటిట్యూడ్ ఉన్న ఈ రాజ్యాధికారం పేరు చెప్పి ఎవరైతే పెత్తనం చెలాయిస్తారో వాళ్ళ మీద ప్రజలు చేసే తిరుగుబాటే నా ఈ సినిమా రాజ్యాధికారం. తనికల బండి గారు నెగిటివ్ క్యారెక్టర్ చేశారమ్మా, తెలంగాణ శకుంతల నెగిటివ్ క్యారెక్టర్ అమ్మా, ఎల్బి శ్రీరామ్ గారు సో పాజిటివ్ క్యారెక్టర్ అమ్మా. ఇప్పుడున్న సమాజపరంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కొద్దిమంది మహానుభావులు వాళ్ళ జీవితం సర్వస్వం ప్రజల కోసం త్యాగం చేసే మహనీయులు ఉన్నారమ్మా. ఆదిని తీసుకోండి. ఓ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఓ లాల్ బహదూర్ శాస్త్రి, ఓ జయప్రకాష్ నారాయణ్, ఓ డాక్టర్ సివిక రావు, ఓ గౌతు లచ్చన్న, ఓ తిన్నటి విశ్వనాథం, ఓ వావులాల్ గోపాలకృష్ణయ్య, పుత్తలపల్లి సుందరయ్య, ఉప్పల మల్సూరి, సూర్యపేట, కడప కోటిరెడ్డి కడప, ఇలాంటి ఎందరో మహనీయులు దేశం కోసం సేవ చేస్తున్నారు. అటువంటి క్యారెక్టర్ల యొక్క రిప్రజెంటేటివ్ ఎల్బి శ్రీరామ్ గారమ్మ. సమస్తం త్యాగం చేసి సమస్తం ఖర్చు పెట్టుకుని పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్నాడు. సరిగ్గా ఎన్నికల ముందు నిలబడికి టికెట్ ఇవ్వడానికి ఎవడో ఎన్ఆర్ వచ్చి 50 కోట్లు టికెట్ ఇస్తారు, వారికి చేసి పెడతారు. అప్పుడు ఆ క్యారెక్టర్ ముఖం చూపించుకోవాలి, జనానికి హ్యాంగ్ చేసుకుంటాడు. ఎల్బి శ్రీరామ్ గారి వేషం హ్యాట్సాప్ బ్రహ్మాండం చేశాడు ఆయన. సో నటీనటులందరూ బ్రహ్మాండం చేశారు, సాంకేతిక వర్గం అంతా బ్రహ్మాండం పనిచేశారు, ప్రజాకోరు గొప్ప పాటలు ఇచ్చారు, గాయకులు గొప్ప పాడారు. ఇంకా నేను ఏ మేరకు సినిమా రంజింపడి తీయగలిగాను అనేది రేపు చూసిన తర్వాత మీరు చెప్పాలి అంతేనమ్మా. మీరు ఆదరిస్తే నాకు అదే పెద్ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.